హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూస్తే ఉంటారు, మేము ఫస్ట్ టైం వందే భారత్ ట్రైన్ ఎక్కబోతున్నాం. అదమ్మ సికింద్రాబాద్ తిరుపతి వెళ్తున్నాం అనమాట. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది, చూపిస్తాను రండి. ఇందులో మొత్తం మేనేజ్ చేసే కంట్రోల్ సిస్టమ్ అన్ని, ఒకవేళ ఎమర్జెన్సీ వస్తే ఇక్కడికే వాళ్ళకి కాంటాక్ట్ అవుతుంది అనమాట. ఎన్ని ఇయర్స్ నుండి ఇక్కడ సర్వీసెస్? 30 years. సో 30 years అంట. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ? సూపర్ ఉంటుంది మా జాబ్. అంటే we enjoy nature like anything. Day, night, every time we enjoy like anything. We like nature. ఇంకా గ్రీనరీ ఎంజాయ్ చేస్తాం. అండ్ సో ఇక్కడ ఈ ట్రైన్ క్వాలిటీ ఏంటి? సో దీని గురించి ఏమైనా? వందే భారత్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ట్రైన్. అండ్ ఆల్మోస్ట్ ఏసీ అని తెలుసు కదా, మొత్తం హై సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది. హై స్పీడ్ ట్రైన్. సో క్వాలిటీ ఎట్లుంటది ఇక్కడ? అంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ సర్వీస్, కంఫర్టబుల్, సేఫ్టీ అండ్ పంక్చువాలిటీ. దట్ ఈస్ అవర్ మోటో. ఓకే, థ్యాంక్ యూ. సో మీరు వినే ఉంటారు కదా, ఇక్కడ సార్ లోకో పైలట్ అనమాట. ఇక్కడ అంటే మనకి ఈ ట్రైన్ లో వేరియస్ టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ఉంటది, మనకి నార్మల్ చైర్ క్లాస్ ఉంటది. నార్మల్ ట్రైన్స్ లో ఏసీ ఇంకా ఆ ట్రైన్స్ అట్లా ఉంటాయి కదా, సో దీంట్లో కూడా అట్లనే ఉంటాయి. మళ్ళీ ఇందులో మనదేమో చైర్ క్లాస్ అనమాట, 1600. సో ఇదే అనమాట ఎగ్జిక్యూటివ్ క్లాస్. సో మనం బుక్ చేసుకుంది చైర్ క్లాస్ 1600, కానీ ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఏమో 3000 ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే చైర్స్ ఇక్కడ తిప్పుకొని వ్యూని ఎంజాయ్ చేసుకుంటా మంచి ఫుడ్ని తినొచ్చు. చైర్స్ 180 degrees తిప్పుకోవచ్చు అనమాట ఇక్కడ. మళ్ళీ ఇంకా ఎక్కువ మంచి ఫుడ్ ఇస్తారు. 3000 ఉంటుంది. మనం కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, కానీ మనది ఈసారి చైర్ క్లాస్ బుక్ చేసుకున్నాం 1600కి. సో చూసారా ఎగ్జిక్యూటివ్ క్లాస్. మనకి చైర్ క్లాస్లో ఇటువైపు 3 seats, అటువైపు 2 seats ఉంటాయి. కానీ ఇక్కడ ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇక్కడ 2, అక్కడ 2 seats ఉంటాయి. మీరు చూస్తుంటే ఇక్కడ ఓన్లీ 2, అక్కడ ఓన్లీ 2 ఉంటాయి. చైర్ క్లాస్లో 3 seats ఉంటాయి. ఇటువైపు 3 seats ఉంటాయి. సో మనం చైర్ క్లాస్ చూసేద్దాం రండి. ఇది చైర్ క్లాస్ అనమాట. చైర్ క్లాస్లో ఇటువైపు 2 seats, ఇటువైపు 3 seats ఉంటాయి. సో చైర్ క్లాస్లో ప్రైస్ 1680 రూపీస్ ఉంటుంది. సో మన ఎక్స్పీరియన్స్ ఏంటో చూసేద్దాం ఈ బ్లాగ్లో. సో ఫస్ట్ మనకి సర్వ్ చేస్తారనమాట. బ్రేక్ వచ్చినాక టీ లేదా సూప్ అలాంటివి స్టార్టర్స్ మనకి సర్వ్ చేస్తారు. మనం ఇంకా ట్రైన్ స్టార్ట్ కాలేదు, ఇంకో 10 minutes ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కొంచెం తక్కువ స్పేస్ ఉంది. అటువైపు కొన్ని, ఇటువైపు ఫేసింగ్ ఉంది, ఇటువైపు ఫేసింగ్ ఉంది. మధ్యలో మనకి మళ్ళీ సైడ్కి విండో సీటింగ్స్ ఉన్నాయి. మనకి పైన అడ్జస్టబుల్ లైటింగ్స్ కూడా ఉన్నాయి. పైన మనకి నార్మల్ బస్సెస్లో ఎట్లా పెట్టుకుంటామో అట్లనే ఉంది అనమాట, పైన పెట్టుకోవడానికి లగేజ్. మళ్ళీ ఇక్కడ మీరు కింద చూసుకోవచ్చు కదా, ఇక్కడ మనం ఫుడ్ తినడానికి టేబుల్ లెక్క, చిన్న టేబుల్. సో మళ్ళీ కింద ఇది ఫుడ్ రెస్ట్ అనమాట, ఫుడ్ రెస్ట్. సో దాంతో పాటు మనకి బాటిల్ హోల్డర్స్ కూడా వచ్చాయి కింద, బాటిల్ హోల్డర్స్. మళ్ళీ సైడ్స్ కి ఇక్కడ హ్యాండ్ పెట్టుకోవడానికి ఇది ఒకటి ఇచ్చినారు. మళ్ళీ ఈ చైర్స్ ఉన్నాయి కదా, ఈ చైర్స్ అడ్జస్టబుల్. వెనకాలకి మన కంఫర్టబుల్ ని తగ్గట్టు మనం వెనకాలకి వేసుకోవచ్చు. మళ్ళీ మన సీట్ నెంబర్స్ వచ్చేసి 65, 66 ఇంకా 67 అనమాట. ఇక్కడ ఇంకో సీట్ వచ్చింది 68. సో ఒక విండో సీట్ వచ్చింది. మనము మన టికెట్స్లో మనం బుక్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు విండో సీట్స్. మళ్ళీ ఫుడ్ ఆప్షన్ కూడా ఉంటుంది, అది కూడా ఆన్లైన్లోనే ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంక్లూడ్ చేసుకోకపోయినా ట్రైన్లోకి వచ్చినప్పుడు మనము మనీ ఇచ్చి ఫుడ్ని తీసుకోవచ్చు అనమాట. సో వేరే చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ. కాలు మంచిగా ఫుడ్ రెస్ట్ మీద పెట్టుకొని మంచిగా హ్యాండ్ సపోర్ట్ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తుంది. సో మనకి ఎగ్జిక్యూటివ్ కి చైర్ క్లాస్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది. అక్కడ ఓన్లీ 2 to 3 seaters కాబట్టి ఎక్కువ స్పేస్ ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 5 seaters ఉన్నాయి. సో
సో ఫ్రెండ్స్ ఇదైతే ఎమర్జెన్సీ బటన్ అనమాట. ఒకవేళ ఇదైతే ఆటోమేటిక్ డోర్ కాబట్టి ఎవరైనా బై మిస్టేక్గా బయటనే ఉంటే వాళ్ళు రాకుండా ఎక్కడ మళ్ళీ ఎవరైనా చేయొచ్చు అని ఇది కొడితే లోకో పైలట్కి పోతుంది అనమాట కాల్. సో మనం లోకో పైలట్ని కాంటాక్ట్ కావచ్చు. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి, బయట వాళ్ళు ఉన్నారు తీయండి అని చెప్తే. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బోగికి అయితే ఒక్కొక్క క్యాంటీన్ సెక్షన్ అయితే ఉంటుంది. ఇదైతే ఈ బోగిది, బోగిది ప్యాంట్రీ సెక్షన్ అనమాట. సో వాటర్ బాటిల్స్, ఫుడ్ ఐటమ్స్ మనకి ఏమేమి సర్వ్ చేస్తారో అక్కడ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు. కానీ మన క్యాంటీన్ బోగుతుంది చూడండి. సో మనకి ఇక్కడ నార్మల్ ట్రైన్స్లో చూసినట్టు కింద అది మనకి కనిపించదు, జాయింట్స్ అవి ఉంటాయి కదా, సో కనెక్టర్స్ అవన్నీ కనిపించవు. ఇక్కడ మొత్తం ఫ్లాట్ ఉంటుంది మొత్తం. సో ఇక్కడ ఫుడ్ సెక్షన్ అనమాట. సో ప్యాంట్రీ అంటే మనకి ఫ్రీజర్స్, డీప్ ఫ్రీజర్స్ అవన్నీ సర్వ్ చేస్తారు. సో ఇక్కడ మనకి ఫుడ్ అనేది స్టోర్ చేస్తారనమాట. ఇక్కడ డోర్స్ క్లోజ్ అయ్యకుండా ఇక్కడ లైట్స్ వస్తాయి అనమాట. సో అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి సో ట్రైన్ ఆల్మోస్ట్ 120 km/h పోతుంది. అక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తుంది 130. సో ఇది మ్యాక్సిమం స్పీడ్ అనమాట. అంటే నార్మల్ వందే భారత్ ట్రైన్స్ 130. మనకి వాటర్ బాటిల్స్ ఇస్తున్నారు. సో ఇవి మనవి నార్మల్ బ్రాండ్స్ కాదు, మనకి ఐఆర్సిటిసి బ్రాండ్ మనం ఇందులో పెట్టేసుకుందాం. ఇప్పుడు టైం ఏమో 7 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయింది, 45 minutes. నేను 2 pages చదివేసిన పేపర్, ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు. సో 7 o'clockకే ఇప్పుడు మనకి టీ ప్యాకెట్స్ ఇస్తున్నారనమాట. ఇది ఒక 4 rupees. ఇదంతా ఇది ఎంత 20 rupees ఉంది. సో 25 rupees. సో 25 rupees అనమాట దీని వాల్యూ మొత్తం. 25 rupees ఇవి రెండు. మనకి టీ ఇస్తారు ఇప్పుడు, అంటే ఒక కప్లో హాట్ వాటర్ ఇస్తారు, మనం దీన్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ నేను ఇన్స్టెంట్ టీ తాగుతున్నా. వాళ్ళు మసాలా టీ ఇచ్చారు, దాని పౌడరు ఇన్స్టెంట్ టీ మిక్స్. దీన్ని ఇందులో వేసుకొని హాట్ వాటర్లో వేసుకొని మిక్స్ చేసుకొని తాగాలి. టేస్ట్ చెప్తాను. టేస్ట్ ఓకే ఉంది, కానీ మనకి ఒరిజినల్ టీ టేస్ట్ ఎట్లుంటుందో ఈ టేస్ట్తో మ్యాచ్ అయితే లేదు. అంటే ఆ టేస్ట్ వేరే ఉంది, ఈ టేస్ట్ వేరే ఉంది. మళ్ళీ మనకి నార్మల్ మనం ఇంట్లో చేసుకునే పాలు అవన్నీ షుగర్ అవన్నీ వేసుకునే టీస్ కంటే ఇది చాలా డిఫరెంట్ ఉంది, ఇన్స్టెంట్ కదా, సో అందుకే అట్లుంది. కానీ మిగతా అంతా ఓవరాల్ ఓకే. ఈ ట్రైన్ గురించి చాలా స్మూత్గా పోతుంది. వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ కనిపిస్తుంది, ఎందుకంటే మా పిల్లలకు జనరల్ మామూలు ట్రైన్లలో అన్ని స్నాక్స్ తినడం అలవాటైంది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం చూడండి ఎట్లా వెయిట్ చేస్తున్నారో. ఇక వేదు ఎట్లా చూస్తున్నారు చూడండి. అదే జనరల్ ట్రైన్లో అయితే స్నాక్స్, సమోసాలు, టీ అనుకుంటా ఏదంటే అది తాగొచ్చు. ఇక్కడ ఏం లేదు, వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తినాలి. చూడు మా పాప ఆకలితో ఎట్లా చూస్తుందో. ఇంకా మా వేదని చూడు ఆకలేట వేదకు. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ వస్తుంది. వచ్చింది ఆఫ్టర్ 1 hour వచ్చింది. నాకు చాలా ఆకలి అవుతుంది, వేదాన్ని కూడా చాలా ఆకలి అవుతుంది. సో మాకు కట్టా మీట ఇంకా
ఏవో పూతరేకులు లాంటివి ఏవో వచ్చినాయి. అందులో సాంబార్ వచ్చింది, మొత్తం ఒలికిపోయింది ఇక్కడ. సాంబార్ అంతా చట్నీ వచ్చింది, చట్నీ అంత క్యూట్గా ప్యాక్ చేసినారు. అంతా హల్వా టైప్ ఒక స్వీట్ ఇచ్చినారు, ఒక వుడెన్ స్పూన్, ఇంకొక జ్యూస్ ఇచ్చినారు. సో టేస్ట్ చూస్తాం. ఇడ్లీ మొత్తం గట్టిగా అయిపోయింది కానీ హాట్ హాట్గా ఉంది. ఫస్ట్ ఏం తింటాం మనం? ఇడ్లీ సూపర్ ఉంది, మళ్ళా ట్రై చేద్దాం. బ్రేక్ఫాస్ట్ అయితే సూపర్ ఉంది, అన్నీ హాట్ హాట్ ఉన్నాయి. వేదాంత రివ్యూ చూద్దాం. నన్ను చెప్పట్లేదు, చెప్పు చూసి చెప్పు. నేను అప్పుడే చట్నీ అనుకోవచ్చిండు. మేము కప్ నూడిల్స్ తీసుకున్నాం. సో ట్రైన్ వాళ్ళని అడిగితే మనకి ఇచ్చినారనమాట. అట్లనే వేదాంత్ మంచిగా కుమ్మేస్తుండు. సో మేము అడిగినామన్నమాట, ఆకలి అవుతుందని ఏమైనా ఉంటే తినడానికి. వాళ్ళు ఇది ఇచ్చినారు, ఫ్రీయో డబ్బులు తెలియదు మాకు, వచ్చినాక అడుగుదాం. లోపల సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే 2 పరాటా, ఇది వచ్చిన తెలియదు, ఒక సిల్వర్ ఫాయిల్, ఇంకా ఒక వుడెన్ స్పూన్, మ్యాన్ వాష్, ఇదేమో మిక్స్ పికిల్. కర్డ్ ఇచ్చినారు, అంతా ఒక వెజ్ మిక్స్ పికిల్ ఇచ్చినారు మనకి. అంత క్వాంటిటీ కొంచెం తక్కువనే ఉంది, సరిపోదు. దాని తర్వాత మనకి నేనే తినేస్తున్నా. తిన్న తర్వాత ఒక 5-10 minutes తర్వాత ఇచ్చినాను. నార్మల్ హెరిటేజ్ బ్రాండ్దే, ఇది బ్రాండెడే. సో ఇక్కడ అన్ని ఫుడ్ మొత్తం క్వాలిటీ ఫుడ్ ఇచ్చినారు అన్నమాట. బటర్ స్కాచ్ సూపర్ ఉంది. ఎట్లుంది వేదాంత? చెప్పు అప్పుడే 2 minutes కూడా రాలే ఫ్రెండ్స్.